సికింద్రాబాద్లోని కార్ఖానా నవాబ్ కాలనీలో అడుగు పెడితే దుర్గంధమే. ఇళ్ల మధ్య డ్రైనేజీ నీరు ప్రవహిస్తూ ప్రజలకు తీవ్ర సమస్యగా మారింది. 3 ఏళ్లుగా డ్రైనేజీ సమస్య తీవ్ర రూపం దాల్చిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు కంటోన్మెంట్ అధికారులకు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకున్న నాదుడే లేడని వాపోతున్నారు. ఇప్పుడు డ్రైనేజ్ ప్రాబ్లం ఎంత ఉన్నది సార్, డైలీ కంటోన్మెంట్ అయినా కూడా బిజార్ అయిపోయింది. పని చేసి పైప్ లైన్ మొత్తం లోపటి నుంచి ఎలగొట్టింది, ఎలుకలు చువ్వలు అది వచ్చి ఇప్పుడు క్లీన్ చేసి ఏం లాభం లేదు. లైన్ కొత్తది వేయాలని రిక్వెస్ట్ చేసిన ఎమ్మెల్యేకి ఏం యాక్షన్ తీసుకుంటే లేదు. చిన్న పిల్లలు ఉన్నది, పోవాలకి 25 ఫ్యామిలీస్ కి ఒకటే తవ్వ ఉన్నది. ఇది చాలా కష్టం అవుతుంది అని రిస్ట్రిక్ట్ చేసి ఇది యాక్షన్ తీసుకున్నా. ఇప్పుడు ఏమన్నా చేయరే హెల్ప్. చాలా డేంజరస్ అయింది గల్లీ. ఇది ఎండలా పోవాలా వచ్చేయాలంటే చాలా కష్టం అవుతుంది. డ్రైనేజ్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం, ఎవ్వరు రారు లీడర్స్ ఇక్కడ వచ్చి అసలు ఏం కేర్ చేయరు. వస్తారు ఓట్ల టైంలో ఓట్లు అడుగుతారు, ఓటేయండి అంటారు, పోతారు అంతే. స్ట్రీట్ లైట్ కూడా ఏమని చెప్పినాను ఇక్కడ వేసినా కానీ ఇక్కడ వేయలేదు. ఇక్కడ కూడా మొత్తం ఇదైపోతుంది. పిల్లలు ఆడుకోనికి ఏం లేదు ఇక్కడ అసలు.